పరిస్థితి లేదు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్తు ఉంది. బంగారు భవిష్యత్తు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు పైగా మీరు బడ్జెట్ అంటే ఒక టాపిక్ వస్తోంది భాను గారు. ఆయన నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు. కోర్టుకు కూడా వెళ్ళారు, వీళ్ళు ఇవ్వట్లేదని కోర్టుకు కూడా వెళ్ళారు, పిటిషన్ వేశారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించమని. ఓకే, నువ్వు అడగడంలో తప్పులేదు, వాళ్ళు ఇస్తారా ఎవరా, కోర్టు ఇప్పిస్తుందా, అది తర్వాత సంగతి. నాకేం పెద్ద దాని విషయంలో ఇంట్రెస్ట్ లేదు. కానీ అంత పెద్ద ఇది అడిగే ఆయన కానీ, లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కానీ, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్న వ్యక్తి కానీ, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ బడ్జెట్ మీద ఒక్క మాట మాట్లాడలేదండి. కేంద్ర బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్కి సరే సరిపోను వచ్చినాయా, లేకపోతే ఇంకా రాలేదా, ఇంకా రావాల్సి ఉందా, ఇవేమి లేవు. ఒక్క ఆయన మాత్రం ఎవరో అన్నాడు, ఆ 15,000 కోట్లు అప్ప గ్రాంటా చెప్పమని, గురుమూర్తి అనే ఎంపీ. అది తప్ప ఇంకెవరూ మాట్లాడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ ఉంటే కదా మనం ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అయిపోయింది. 5 సంవత్సరాలు ఉన్న కాలంలో నష్టం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడి ముందుకు పోతామని మంచి రోజులు వస్తాయంటే ఓరలేకున్నాడు. ఆయన నిద్ర మాత్రం పంపించాల్సిందే మనం. దాని నిద్ర మాత్రం వేసుకుని ఆయన నిద్ర కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ 50 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మేమంతా మా కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే దాని మీద ఉంది. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా భారతీయ జనతా పార్టీ కూటమి అంతా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా సంతోష పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రైతాంగం కానీ, నిరుద్యోగ యువత కానీ ఈ పారిశ్రామిక అభివృద్ధితో ఏ విధంగా వారిని జోడి చేయాలని చెప్పి మేము ఆలోచిస్తుంటే ఈయన ఎంతసేపు కేవలం ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఢిల్లీ వీధులకు వెళ్ళారు. నువ్వు జంతర్ మంతర్ కాకపోతే చంద్రమండలం పైన చెయ్యి. నెక్స్ట్ ఇంకా అదే నీకు దిక్కు. చంద్రమండలం పైన చేసినా నువ్వు ఎవరు నిన్ను ఫోకస్ చేసేవాళ్ళు కానీ నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఇంతకుముందే చూస్తాను చూడన్నా పక్కన కూర్చొని అది ఏమన్నా ధర్నా మారిగా ఉందా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారిగా ఉంది. అది ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఒక స్క్రీన్ పెట్టి జరగందంతా జరిగిందని చూపిస్తా. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే నాకేదో అనుమానం ఉంది. ఈ ఓటమి చెందిన తర్వాత ఆయన మానసిక స్థితి ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది. అంటే సేమ్ నా వయసే అందరూ భలే ఉన్నారండి. మీరు కానీ, బాబ్జీ గారు కానీ, లేకపోతే పట్టాభి గారు కానీ, లేకపోతే